వెల్కమ్ బ్యాక్ టు స్పాట్లైట్. ఏపీలో రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయా? జనసేన టీడీపీ పొత్తు అధికార పార్టీని హడలిపోయేలా చేస్తోందా? పవన్ కళ్యాణ్తో కలిసి సంచలనం సృష్టించేలా బాబు వ్యూహం పన్నుతున్నారా? యువగళం ముగింపు సభకు పవన్ రాకతో ప్రకంపనలు ఖాయమా? జనవరి నుండి పవన్ లోకేష్ జోరు పెంచనున్నారా? ఏపీలో సరిగ్గా మరో 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార వైసీపీపై ప్రస్తుతం జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని సర్వేలు చెప్తున్నాయి. అయినప్పటికీ కూడా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా అధికార వైసీపీ ఓటమే లక్ష్యంగా ఓటు బ్యాంకు చీలకూడదు అనే ఉద్దేశంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. కాగా ఈ పొత్తు ప్రకటించిన రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనమైన మార్పులు కనిపించాయి. అప్పటి వరకు 175 సీట్స్ గెలవాలని ప్రచారం చేసిన వైసీపీలో ఆందోళన మొదలైంది. ఆ రోజు నుండి నేటి వరకు అవకాశం ఉన్నా లేకపోయినా పొత్తుపై వైసీపీ ఏదో ఒక విమర్శ చేస్తూనే వచ్చింది. ఇదంతా పక్కన పెడితే తాజాగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి సుమారుగా 2 గంటల పాటు చర్చలు జరిపారు. వీరిరువురి మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా చంద్రబాబు పవన్ భేటీతో ఏపీలో జనసేన పార్టీతో కలిసి తెలుగుదేశం ఇక సూపర్ యాక్టివ్ మోడ్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విశాఖ నగర శివారునున్న గాజువాక నియోజకవర్గంలోని అగనంపూడి టోల్గేట్ సమీపంలో ముగిసింది. చిత్తూరు జిల్లా కుప్పంలో జనవరి 27న ప్రారంభమైన యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా 227 రోజులలో అధికార వైసీపీ అరాచకాలను ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ దిగ్విజయంగా కొనసాగింది. కాగా ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలకు మధ్యన ఉండే భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద డిసెంబర్ 20వ తేదీన యువగళం విజయోత్సవ సభ నిర్వహించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఇక ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో సహా నారా కుటుంబ సభ్యులు, రాష్ట్రంలోని టీడీపీ ముఖ్య నేతలందరూ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో జనసేన టీడీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. యువగళం పాదయాత్రతో లోకేష్ తనని తాను నిరూపించుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా ప్రత్యర్థుల విమర్శలకు ధీటుగా సమాధానాలు చెప్తూ రాటుదేలాడు. ఇన్నాళ్లు లోకేష్పై వచ్చిన కామెంట్స్కు యువగళం సరైన సమాధానం చెప్పిందని విమర్శకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ యువగళం పాదయాత్ర నారా లోకేష్ ఇమేజ్ను అమాంతం మార్చేసింది. ఆయనపై వచ్చిన కామెంట్స్కు సరైన సమాధానం చెప్పింది. తనలోనూ నాయకత్వ పటిమ ఉందని విమర్శకులకు చెక్ పెట్టిందని చెప్పొచ్చు. తండ్రి బాటలోని ఆయన కుమారుడు లోకేష్ కూడా ప్రజాక్షేత్రంలో దూసుకుపోయారు. రాష్ట్రంలో 4.5 ఏళ్ల జగన్ పాలనా వైఫల్యాలు, దోపిడీ విధానాలను ఎండగట్టడమే కాక ప్రతి బహిరంగ సభలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా బట్టబయలు చేస్తూ వచ్చారు. మొత్తానికి తనని ఇన్నాళ్లు విమర్శించిన వారి చేతే శభాష్ అనిపించుకున్నారని పరిశీలకులు అంటున్నారు. అయితే లోకేష్ యువగళం సభలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా జనసేనాని కనబడబోతున్నారు. ఇప్పటి వరకు భేటీలతో వ్యూహాలు వేస్తున్న చంద్రబాబు, పవన్ మొదటిసారి ఇలా ఒకే వేదికపై కనిపించనున్నారు. కాగా ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున వీలైనన్ని ఉమ్మడి సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక ఉమ్మడిగా సార్వత్రిక ఎన్నికల శంఖారావం కూడా ఇదే వేదిక నుంచి పూరించనున్నట్లు తెలుస్తోంది. 2 పార్టీలు అదే రోజు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున వీలైనన్ని ఉమ్మడి సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
అసలు చంద్రబాబు అరెస్టు తర్వాతే ఏపీలో జనసేన పార్టీతో తెలుగుదేశం పొత్తు పొడిచిన సంగతి తెలిసిందే. బాబు అరెస్టు తర్వాత నేరుగా జైలుకు వెళ్లి పరామర్శించి అనంతరం పవన్ ఈ పొత్తుకు ప్రకటనలు చేశారు. తక్షణం ఉమ్మడి కార్యాచరణ ప్రారంభమవుతుందని కూడా ప్రకటించారు. ఇప్పటికే రెండు పార్టీల మధ్య సమన్వయం, ఉమ్మడి మేనిఫెస్టో తదితర నిర్ణయాలతో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. దీంతోనే కూటమిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్యేలను తాడేపల్లి పిలిపించుకుని మరీ జగన్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరిస్తున్నారట. ప్రజా వ్యతిరేకత అంటూ కొందరికి టికెట్ ఇవ్వట్లేదని స్పష్టం చేస్తున్నారని, దీంతో చేసేదేమీ లేక టికెట్ రాని నేతలంతా ప్రత్యామ్నాయ మార్గాలు వెతికే పనుల్లో ఉన్నారని టాక్. ఇప్పటికే అటు వారాహి యాత్రతో ఏపీలో పవన్ ప్రభంజనం సృష్టించారు. అధికార వైసీపీ అవినీతి దోపిడీని లెక్కలతో సహా ప్రజలకు వివరిస్తూ వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జనవాణి అనే కార్యక్రమంతో ప్రజల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు. అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ఒకటి కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కష్టం అనే పేరు వినిపించిన చోట పవన్ ఉంటారు. సమస్య ఉందని తెలిస్తే ప్రజల పక్షాన పవన్ పోరాడతారు. సామాన్యునికి అండగా జనసేన ఉంటుందనే భావనని ఇన్నాళ్ల తన రాజకీయ ప్రస్థానంతో ప్రజలకు తెలియపరిచారు. ఇక చంద్రబాబుని అరెస్ట్ చేసి జైల్లో వేస్తే ఇంక తనకు అడ్డు లేదని భావించిన జగన్కి జనసేన టీడీపీ పొత్తుతో పవన్ పెద్ద షాకే ఇచ్చారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా పవన్ స్పందించిన తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపడేలా చేసింది. నిజమైన రాజనీతి అంటే ఇదేనంటూ విమర్శించిన వాళ్లే పవన్ ని ప్రశంసించారు. కాగా ఎన్నికలకు ముందే అధికార పార్టీ నేతలకు ఓటమి భయాన్ని చూపిస్తున్న ఇద్దరు అధినేతలు ఇక ఒకే వేదికపై ఎన్నికలకు సమరశంఖాన్ని పూరిస్తారని టాక్ రావడంతో ఇరు పార్టీల నేతలు కార్యకర్తల్లో ఫుల్ జోష్ నెలకొంది. మొత్తానికైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాజకీయ సంచలనానికి వేదికను సిద్ధం చేస్తుండడం ఏపీ రాజకీయ చరిత్రలోని ఒక కీలక ఘట్టంగా మారుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కసారి ఈ ఇద్దరు నేతలు కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తే ఇక రాష్ట్రంలో బొమ్మ దద్దరిల్లిపోవడం ఖాయమని తెలుగుదేశం జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పటికే రెండు పార్టీలు నియమించుకున్న సమన్వయ కమిటీలు పలు చర్చలను జరిపి మినీ మేనిఫెస్టోను రెడీ చేయగా ఇక ఇప్పుడు ఆ ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలతో ఉమ్మడి సభలు యాత్రలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రజల మధ్యనే ఉంటూ వైసీపీ ప్రభుత్వంపై దండయాత్రకు జనసేన టీడీపీ ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో పవన్, లోకేష్, చంద్రబాబులతో కలిసి ఇంకొన్ని సభలను కూడా ఏర్పాటు చేసే పనిలో ఉన్నారని రాజకీయ వర్గాలంటున్నాయి. మొత్తంగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి కార్యాచరణకు తోడు జనసేనాని టీడీపీ నేతల ఉమ్మడి సభలు కూడా ఆరంభం కానుండడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే బహిరంగ సభల ద్వారా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడం అన్నది వ్యూహంగా కనిపిస్తోంది. అసలే ప్రభుత్వంపై ప్రజలలో అసంతృప్తి తీవ్రస్థాయిలో ఉంది. అసలు జనం సంగతి పక్కన పెడితే జగన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు వైసీపీ కార్యకర్తలే మొహం చాటేస్తున్నారని సొంత పార్టీ నేతలు సైతం పరిస్థితులను అర్థం చేసుకుని తీవ్ర నిరసనలను వ్యక్తం చేస్తున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే పరిస్థితి చేయి దాటిపోయిందన్న సర్వేలతో వైసీపీ పెద్దలలో గాబరా మొదలైంది. ఇలాంటి సమయంలో జనసేన టీడీపీ ఉమ్మడి పోరాటం వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసి గుక్క తిప్పుకోనియకుండా చేయడం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధికార పార్టీపై ప్రజలలో పెద్ద ఎత్తున ఉన్న ఆగ్రహం, అసంతృప్తిని ఇక రాజకీయ బ్రహ్మాస్త్రంగా మలుచుకోవడంతో పాటు జగన్ సర్కార్ పాలనను ఎండగట్టడమే పనిగా వ్యూహాలతో ఇప్పుడు ప్రతిపక్షాలు జనంలోకి రానున్నాయి. చూడాలి మరి ఎన్నికల బరిలో జనసేన టీడీపీ కూటమిని వైసీపీ సర్కార్ ఏ మేరకు ఎదుర్కోగలదో.
రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా అధికార వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా జనసేన టీడీపీ కూటమి ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఓవైపు జగన్ పాలనపై ఉన్న ప్రజా వ్యతిరేకత, మరోవైపు వేగవంతమైన జనసేన టీడీపీ కార్యాచరణలు ఏపీ రాజకీయాన్ని ఎలా మారుస్తాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి. ఇది ఈవాల్టి స్పాట్లైట్. నమస్తే.